హాయ్. మీరా? హడలి చచ్చాననుకో. ఎందుకలా ఉలిక్కిపడ్డావు? ఆ ఉలిక్కి పడక ఇంట్లో ప్రవీణ్ కూడా లేడు. పొద్దున్నుంచి ఒక్కదానే ఉన్నాను. సడన్ గా అలా వస్తే ఉలిక్కి పడినా ఏంటి? ఇంతకీ ఎప్పుడొస్తాడంట మీ తమ్ముడు? వెళ్ళి 2 రోజులు కూడా కాలేదు. వస్తాడులేండి. అయినా మీరు వెయిట్ చేయలేకపోతే మీరే ఫోన్ చేసి కనుక్కోండి. ఉండు, ఫోన్ చేస్తా. హలో బావా, ఎలా ఉన్నారు? 2 రోజులకి ఏమైపోతాం లేరా. మేం బానే ఉన్నాం గాని ఎప్పుడొస్తున్నావు? ఎందుకు బావా? ఏం లేదురా, వచ్చేటప్పుడు బియ్యం ఆవకాయ పచ్చడి తీసుకొస్తావని. తెస్తానులే బావా, ఒక వారం తర్వాత వస్తాను. అలాగేరా. హలో, ఇంకా వారం పడుతుందంట మీ తమ్ముడు రావడానికి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. అదేంట్రా, వారం తర్వాత వస్తానన్నావు, సడన్ గా వచ్చావేంట్రా? రా. ఈ అమ్మాయి ఎవరు? మా ఊరమ్మాయి. రండి. నువ్వు పూర్ణిమ ఆంటీ కూతురు జాహ్నవి కదా? అవును. మా తమ్ముడితో కలిసి వచ్చావేంటి? ఏదైనా కోర్స్ చేయడానికి వచ్చావా? అదేంట్రా ప్రవీణ్, తను కూడా వస్తుందని రాత్రి చెప్పలేదే? తను నాతో పాటు వచ్చేసింది. అంటే తను వాళ్ళ ఇంట్లో చెప్పలేదా? లేదు, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఏంటమ్మా, డబ్బు నగలు ఇచ్చేసి వాళ్ళ నోళ్లు మూయించాలనుకుంటున్నావా? నువ్వెంత తప్పు చేస్తున్నావో అర్థమవుతుందా? సార్, మేమిద్దరం మేజర్లం సార్. పెళ్లి చేసుకుంటే తప్పేంటి? తప్పు లేదు. సుధాకర్ గారు, అసలు వీళ్ళని పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు? రేపు వీళ్ళిద్దరికి ఏమైనా జరిగినా, ఈ ఇద్దరిలో ఎవరికి ఏమైనా అయినా నాకు సంబంధం లేదని చెప్పడానికి. ఎందుకంటే వీళ్ళిద్దరి గొడవ మా ఇంటి దగ్గరే స్టార్ట్ అయింది. అందుకే ఇక్కడ తీసుకొచ్చాను సార్. చూసావా జాహ్నవి, అది పెద్దరికం అంటే. మేజర్ అంటే ఒక బాధ్యత ఉంటుంది. మీ ఇద్దరిలో అది ఉందనుకుంటున్నావా? మీ అమ్మకు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. వద్దు సార్, తను ఈ పెళ్లికి ఒప్పుకోదు. ఒప్పుకోకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చేస్తాను. ముందు ఫోన్ నెంబర్ చెప్పు. అది అది చూడమ్మా, ఆ నెంబర్ కనుక్కోవడం మాకు పెద్ద కష్టమైన పనేం కాదు. నువ్వు చెప్తే మర్యాదగా ఉంటుంది. చెప్పు. 779953. ఇదిగో మీ అమ్మతో మాట్లాడు. హలో అమ్మా. అమ్మా జాహ్నవి, ఎక్కడున్నావే? వైజాగ్ లో. అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఒకసారి ఫోన్ ఇటమ్మా. హలో, నమస్తే అమ్మా. అమ్మా, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. పోలీసులా? కంగారు పడకండి, మీ అమ్మాయి మా దగ్గర క్షేమంగా ఉంది. అందుకే రేపటికల్లా మీరు ఇక్కడికి రండి. స్టేషన్లో అమ్మాయికి పెళ్లి జరిపిస్తాం. మీరు దగ్గరుండాలి. అలాగే సార్.
కానిస్టేబుల్ సార్ ఓపెన్ చేయి. ఓకే సార్. ఆగమ్మా. ఇట్రండి రామ్మా. జాహ్నవి అయ్యో జాహ్నవి ఇట్రండి. ఎంత ప్రేమగా పెంచుకున్నానమ్మా నిన్ను. జాహ్నవి అమ్మ జాహ్నవి వదలండి. కానిస్టేబుల్ క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో వెతకండి. ఓకే సార్. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. అలాగే సార్. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? అబ్బో ఏదో మాట్లాడుకుని చూసుకొని యుగాలైనట్టు సాయంత్రమేగా కలిసాం. నువ్వు దూరమైన ఒక్క నిమిషం కూడా ఒక్కో యుగంలో ఉంటుంది డార్లింగ్. ఏంటి కొత్త రకం టీవీ భాష? సర్లే గాని నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పు. అది ఇప్పుడు కాదులే, రేపు కలిసినప్పుడు చెప్తా. నేను రేపు ఉదయం ఉండటం లేదు, అర్జెంట్ పని మీద వైజాగ్ వెళ్తున్నాను. రావడానికి కొంచెం టైం పడుతుంది. ఏదైనా పర్లేదు, ఫోన్లోనే చెప్పేయ్. అది అది నేను ప్రెగ్నెంట్ ని. ఓ సూపర్, థ్యాంక్స్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఊరు నుంచి వచ్చాక మీ అమ్మతో మాట్లాడతాను, ఓకేనా? నువ్వెలా తీసుకుంటావని చాలా కంగారు పడ్డానురా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు, ధైర్యంగా ఉండు. నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను ఊరు నుంచి రాగానే నేరుగా మీ ఇంటికొచ్చి మీ అమ్మతో మాట్లాడతాను మన పెళ్లి గురించి, ఓకేనా? బాయ్ డార్లింగ్. బాయ్ రా. ఒరే నీచుడా, నా కూతురు జీవితం నాశనం చేసింది నువ్వా? నిన్ను ప్రాణాలతో వదలకూడదురా. అది సార్ జరిగింది. ఆ తర్వాత తేజ ఆ బాడీని తీసుకెళ్లి పారేశాడు. ఎందుకు ఇలా చేశావు? ఇద్దరు కలిసి నా బిడ్డను పొట్టను పెట్టుకున్నారు కదరా. రే తేజ, డబ్బు మీద మమకారంతో మానవత్వం మర్చిపోయి లోకం తెలియని అమ్మాయిని ట్రాప్ చేసి ఆమె చావుకు కారణమయ్యావు నువ్వు. బతకడానికి డబ్బు కావాలి కానీ డబ్బే మనిషిని బతికించదో. నీ ఆశే జాహ్నవి ప్రాణం తీసింది. ఇక నువ్వు ప్రవీణ్ మోసాన్ని భరించలేకపోయావు కానీ ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో ఇలా చేసిందో ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు? నువ్వు చంపింది ఆ అమ్మాయిని మాత్రమే కాదు, ఆమెలో ప్రాణం పోసుకుంటున్న ఒక జీవాన్ని. ఏం విజయ్ గారు, డబ్బాస ఉండొచ్చు కానీ ఇలా ఒక జీవితాన్ని పాడు చేసే అంతలా ఉండకూడదు. సారీ సార్. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళని బండెక్కించండి. ఓకే సార్. వయ్యారి భామా నీ హంస నడక, ఎందుకే తొందర తొందర, ముద్దుల గుమ్మ ఎందుకే తొందర, రేపకే. ఇలా
కాళ్ళు కొట్టి అల్లులు పెట్టడానికి బుద్ధి లేదా? లేదు, నీ దగ్గరుంటే కాస్త ఇస్తావా? నువ్విలా వెంట పడితే ఖచ్చితంగానే ఇస్తాను. పోలీస్ కంప్లైంట్. బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. నేనెవరినో తెలుసా? నువ్వేమైనా ప్రధానమంత్రి కొడుకువా, ముఖ్యమంత్రి కొడుకువా? కాదు, కానీ ఒక అతిలోక సుందరికి కాబోయే మొగుణ్ణి. ఎవరో ఆ అతిలోక సుందరి? ఇంకెవరు? నువ్వే. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? అవును, నువ్వంటే పిచ్చిగానే ఉంది. ప్లీజ్ అలా కోపడకు, నేను తట్టుకోలేను. నువ్వు చేసిన పనికి కోపడక ముద్దు పెట్టుకోవాలా? నేనేం చేశాను? సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చావు, నన్ను మాత్రం మర్చిపోయావు. నాతో మాట్లాడుకో. అందరితో పాటు నీకిస్తే నువ్వు నాకు స్పెషల్ ఎలా అవుతావు బంగారం? యు ఆర్ వెరీ వెరీ స్పెషల్ ఇన్ మై లైఫ్. నేనిచ్చే పార్టీ నీకు కూడా స్పెషల్ గానే ఉండాలిగా, అందుకే నేను నిన్ను అవాయిడ్ చేశాను. నమ్మచ్చా? సర్లే, ముందు బైక్ ఎక్కు. ఎక్కడికి? నిన్ను నమ్మించడానికి. సరే రా, ఎక్కు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎవరమ్మా అబ్బాయి? పోయి పోయి కుండలమ్ముకునేవాడి కూతుర్ని ప్రేమించావా? అంత పెద్దంటి పిల్లాడిని ప్రేమించావా? ఆ దేవత్తో మాయ మాటలు చెప్పి నీకు మందు పెట్టిందిరా. ప్రేమ పేరు చెప్పి మోసం చేయటమే గాని పెళ్లిళ్ళు చేసుకోరమ్మా అలాంటి అబ్బాయిలు. నా నందిని అలాంటిది కాదు. రాకేష్ లాంటి వాడు కాదు నాన్నా. మా ప్రేమలో నిజాయితీ ఉంది నాన్నా. తను లేకుండా నేను బతకలేనమ్మా. నా మనసులో ఇప్పటికీ ఎప్పటికీ తనే నా భర్త. నీకోసం ఎలాంటి సంబంధాలు వస్తున్నాయో తెలుసా? అలాంటి పేద్దాన్ని కట్టుకుని నువ్వేం సుఖపడతావురా? ఈ పేద తండ్రి నీకు పెళ్లి చేయలేడని తెలిసి నువ్వే ఓ మొగుడిని వెతుక్కున్నావా తల్లి? అమ్మా, ప్రేమలో ఆ భేదాలేమీ ఉండవు, మనసు మాత్రమే ఉంటుంది. నిన్ను నీ పేదరికాన్ని అవమానించాలని కాదు నాన్నా. తనని చూడగానే ప్రేమ పుట్టింది. మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీ పెళ్లికి నేను అసలు ఒప్పుకోనురా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీ పెళ్లికి ఒప్పుకుంటారా అమ్మా? పెళ్లి చేస్తారా అమ్మా? నువ్వు ఒప్పుకోకపోతే జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను. నా మనసులో రాకేష్ కు తప్ప ఇంకెవరికి స్థానం లేదు నాన్నా. నేను చెప్పాల్సింది చెప్పా, ఇక మీ ఇష్టం. నీ పెళ్లి ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. సరేనమ్మా, నీకోసం వెళ్ళి వాళ్ళ ఇంట్లో నీ పెళ్లి గురించి మాట్లాడతానమ్మా. ఒప్పుకుంటారని నాకైతే నమ్మకం లేదు. ఇక అంతా దేవుడి దయ. ఏరా, ఈ ఇంటికి రావద్దని చెప్పాను కదరా, అయినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావేంటి? నువ్వు మనిషివా, దున్నపోతువా? ఒక్కసారి చెప్తే అర్థం కాదారా నీకు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. నీలాంటి వాళ్ళు ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా అస్సలు వినిపించుకోరు. ఛీ, ఏం బతుకురా నీది? అది కాదు మేడం, సారే. ఏంట్రా? అది కాదు ఇది కాదు నిన్ను. షీలా, నేనే వాడిని రమ్మని చెప్పాను. కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ పై సంతకాలు పెట్టాలి షీలా, అర్థం చేసుకో. ఇలాంటివన్నీ ఆఫీసులోనే పెట్టుకోమని చెప్పాను కదా. ఇలాంటి వెధవల్ని ఇంట్లోకి రానివ్వదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నీతో పెళ్లి కాక ముందు నుంచే చిన్న పిల్లాళ్ళ వచ్చి మా ఇంట్లో చేరాడు. వీడు నాకు రైట్ హ్యాండ్ లాంటి వాడు. వీడు లేకపోతే నేను ఒక్కడిని ఇన్ని బిజినెస్ లు చూసుకోవడం కుదురుతుందా చెప్పు? అది కుదురుతుందో కుదరదో నాకు అనవసరం. నా ఇంట్లోకి ఎవరు రావడానికి వీల్లేదు. వస్తే ఊరుకునేది లేదు. వీడెవడో కాదు, నా మనిషి, నా సొంత మనిషి, నా తమ్ముడు లాంటి వాడు. తమ్ముడు లాంటి వాడైతే ఆస్తి పంచివ్వండి, అంతేకాని నేనుండగా మాత్రం ఈ ఇంట్లోకి ఎవ్వరూ రావడానికి అస్సలు ఒప్పుకోను. ఏరా, బొట్టు పెట్టి మరీ బయటికి వెళ్ళమని చెప్పాలా? వెళ్ళ అవతలకి. సరే సంజయ్ సేట్, నేను బయలుదేరుతాను. ఉండ్రా, నేను వస్తాను. చెయ్యి, నువ్వు ఈ జన్మకు మారవు. ఏరా, ఇందాక తిట్టింది సరిపోలేదా? మళ్ళీ తిట్టించుకోవడానికి వచ్చావా?
ఏంట్రా తలుపు గడి పెడుతున్నా? బతకాలం లేదా? ప్రతిరోజు నీతో తిట్లు తింటూ బ్రతికే బ్రతుకు ఒక బ్రతికేనంటే అందుకే ఈ రోజు నీ అంత తేల్చాలనే వచ్చానే. ఒరేయ్, నువ్వేం మాట్లాడుతున్నావురా? ఆడదానికి అందం చాలా బాగుంటుంది. అందంతో పాటు పొగరున్న ఆడదాన్ని అంతం చూస్తే మగాడికి ఇంకా బాగుంటుంది. ఒరేయ్, వద్దు, నన్నేం చేయదు. నువ్వు నన్ను పురుగుని చూసినట్టు చూస్తూ తిట్టినప్పుడు లేని భయం ఇప్పుడెందుకు? ఈ రోజు నువ్వు నా చేతిలో నలిగిపోవాల్సిందే, నీ పొగరు అణిగిపోవాల్సిందే. వదులు, వదులు, నన్ను వదులు, వదులు, వదులు. చాలేరా నీ ఓవర్ యాక్షన్. ఎవరో తల మీద బాగా గట్టిగా కొట్టారు. సార్, ఏదైనా ఆధారాలు దొరుకుతాయో చెక్ చేయండి ఇక్కడ. కానిస్టేబుల్స్ సార్, ఏమైనా ఆధారాలు దొరుకుతాయో చూడండి. ఓకే సార్. ఎస్ఐ గారు, సార్. ఈ మొబైల్ డెడ్ బాడీ పక్కన దొరికింది. సార్. ఈ ఫోన్ చెక్ చేయండి. ఓకే సార్. ప్లస్ ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి సార్. పోస్ట్ మార్టం చేయించి సార్. ఆ డెడ్ బాడీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఓకే సార్. నీ పెళ్లి కూడా నువ్వు ప్రేమించిన రాకేష్ తో ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఆ డబ్బు మన సొంతం ఎలా అవుతుంది నాన్న? వాడు చచ్చిపోతే అవుతుంది. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? ఈ కుర్రాడు మన ఇంటికి వచ్చింది ఎవ్వరికీ తెలీదు, ఎవ్వరూ చూడలేదు. ఇతన్ని మనం చంపినా ఎవరికి అనుమానం రాదు. ఆ డబ్బు మన సొంతమైతే రాకేష్ తల్లిదండ్రులు అడిగినంత డబ్బు ఇచ్చేయచ్చు. జీవితాంతం నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. అది కాదు నాన్న. నువ్వు ఇంకేం మాట్లాడద్దు. నీ ప్రేమను గెలిపించుకుంటావో పని చేసుకుంటావో ఆ నిర్ణయం నీది. సరే నాన్న, నువ్వు చెప్పినట్లు చేద్దాం. నా రక్తం పంచుకు పుట్టిన కొడుకునే చంపుకున్నాను సార్. వాడు నా కొడుకుని తెలిసాక నేను చేసిన పాపం శాపం లాగా భయంకరంగా పీడిస్తుంది సార్. నన్ను తీసుకెళ్లి ఉరి తీయండి సార్. అప్పుడే నా మనసుకు మనశ్శాంతి లభిస్తుంది సార్. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఓకే సార్. పదండి 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 పద. ఏం మల్లిక, బాగున్నావా? బాగున్నానంటీ. ఏంటి మధ్య రావట్లేదు? ఊరెళ్ళంలే. అలాగా? ఏం పూలు కావాలండి? ఈ పూలి అమ్మా. అలాగే. ఇదిగో ఆంటీ. రే పదరా. వద్దురా, ఇలా ఎన్నాళ్ళని దూరం నుంచి చూసి టైం పాస్ చేస్తావురా. వెళ్ళి మాట్లాడదాం పదరా.
ఏం మాట్లాడతావురా? నాకు తెలుసు కదా, పదరా. ఏమ్మా, ఈ పూలెంత? 50 గ్రాములు 10 రూపాయలు. అయితే 100 గ్రాములు ఇవ్వు. ఇదిగో నీ గులాబీలు. ఈ పూలెంత? 3 10 రూపాయలు. అవి 3 15 రూపాయలు. సరే, ఇవి 2 మూరలు, అవి 3 మూరలు ఇవ్వండి. ఏమండి, ఫ్రెష్ ఏనా ఇవి? ఫ్రెష్ అండి, పొద్దునే మార్కెట్ నుంచి తీసుకొస్తాం. మార్కెట్కి ఎక్కడి నుంచి వస్తాయి? బెంగళూరు నుంచి. ఓ, అవును, మీకు పెళ్ళయిందా? లేదు. ఏ? మరి ఇన్ని పూలెందుకు? గుడికి వెళ్తున్నాను, దేవుడి కోసం. ఓహో. అయ్యో, చిల్లర లేదండి. పర్లేదు, రేపు వచ్చి తీసుకుంటాను. రేపు వస్తారా? వస్తాను. నమస్తే అన్న. నమస్తే. ఏంట్రా ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? ఎవరైనా వస్తున్నారా? అదేం లేదన్నా, ఊరికి నేను ఉంచున్నాం. ఏంటి రాజేష్, నెల రోజుల క్రితం నా దగ్గర 10,000 తీసుకున్నావు, గుర్తుందా? గుర్తుందన్నా. మరి ఇవ్వాలని గుర్తులేదా? అదేంటన్నా, ఇంకా 2 నెలలు టైం ఉంది కదా. కుదరదురా, నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడంటే కష్టం అన్నా. కష్టమా? కష్టమేంట్రా కష్టం? డబ్బులు ఎందుకు తీసుకున్నావురా? అదేంటన్నా అలా మాట్లాడుతున్నావు? అన్నా ఒక్క 10 రోజులు టైం అన్నా ఇచ్చేస్తాను. నువ్వేంట్రా మధ్యలో? చెప్పరా, ఎప్పుడు ఇస్తావు చెప్పు. నా మీదే చేస్తావురా? చెప్పు, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అసలు డబ్బు ఇవ్వనురా, ఏం చేస్తావు? ఇవ్వకపోతే చంపేస్తా. ఏంటో నువ్వు చంపేది? ఇప్పుడు నిన్ను చంపేస్తాను. మమ్మల్ని కొడతావురా? రేయ్, నన్నే కొడతారా? నా దగ్గర డబ్బులు తీసుకొని నన్నే కొడతారా? నువ్వు ఇంత ఎదవని తెలియక డబ్బులు తీసుకున్నాను రా, చెత్తనాయాలా. చంపేస్తా మిమ్మల్ని. ఆగండి సార్, గొడవ పడకండి. వచ్చే మెడకరా అన్నా, వెళ్ళిపోనా. చంపేస్తా. ఏం చేసుకుంటావో చేసుకోపోరా. వెళ్ళనా, వెళ్ళు. పోరా. నమస్కారం సార్. నమస్తే. సునీత, ఈవిని తీసుకెళ్లి బండెక్కించు. అలాగే సార్. సార్ నేనేం చేశాను సార్? రాజేష్ శ్రీనివాసుల్ని హత్య చేశావు కాబట్టి. నేనా? నువ్వు ఒక్కదానివే కాదు, నీతో పాటు ఆరోపి డాక్టర్ ఉన్నాడు. సార్ మీరేదో పొరపాటు పడుతున్నారు, మాకేం తెలియదు సార్. ప్రోగ్రామ్ ఆ వీడియో చూపించు. సార్ చూడండి.
ఇప్పుడేమంటావు? అసలు ఎందుకు చేసావు ఈ పని? నా కూతురు జీవితం నిలబెడదామని చేశాను సార్. నా కూతురు నా వెధవలిద్దరూ మోసం చేశారు సార్. ఏం మల్లిక, ఆ కుర్రాళ్ళు మాట్లాడుకుంటున్న అమ్మాయివి నువ్వేనా? అవును సార్. అసలేం జరిగింది? ఒకరోజు రాజేష్ ఫోన్ చేయమని నంబర్ ఇచ్చాడు సార్. నాతో మాట్లాడడం నీకు ఇష్టం అయితే ఈ నంబర్కి ఫోన్ చేయి. చెత్తనాయాలు, వాడు మనల్ని ఎందుకో టార్గెట్ చేశాడ్రా, లేకపోతే ఇలా మాట్లాడు. ఈ మధ్య మనం ఎక్కువగా బాధ దగ్గర కనిపిస్తున్నాం కదా, అందుకే డబ్బులు ఇవ్వమేమోనని డౌట్ వచ్చింది. ఆడిని మాత్రం వదలండ్రా. హలో 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 హలో, ఎవరు? ఫోన్ చేయమని నంబర్ ఎవరికి ఇచ్చావో వాళ్ళు. నువ్వా? నువ్వు చేస్తావో చేయవని డౌట్ పడ్డాను. బానే చేశావు. అలాగా? నీతో మాట్లాడాలని ఎన్ని రోజుల నుంచి ఆశపడుతున్నానో తెలుసా? ఎందుకు? ఏమో తెలీదు. అయినా రోజు పూలు కొనడానికి వచ్చి మాట్లాడతావు కదా. ఆ మాటలు కాదు, ఈ మాటలు. ఈ మాటలంటే? అబ్బా, నువ్వు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావు. నీకిచ్చిన లెటర్ మీద రాశాను కదా, ఏం మాటలో? లెటర్లో ఏం రాసావు? ఇష్టం ఉంటే ఫోన్ చేయని రాసావు. ఇష్టం ఉందని తెలిసిపోయింది కదా. నువ్వంటే నాకు చాలా ఇష్టం మల్లిక. ఐ లవ్ యూ. నీతో చాలా మాట్లాడాలనుంది. ఫోన్లో కాదు, డైరెక్ట్ గా మాట్లాడాలనుంది. ఇప్పుడు మా అమ్మ వచ్చేస్తుంది. అయితే నువ్వు ఇంటికి వెళ్తానని చెప్పి మా రూమ్ కి రా ప్లీజ్. రావా? సరే. రేయ్, నాకు ఆపరేషన్ చేయడం రాకపోవచ్చు, కోయడం వచ్చురా. ఇప్పుడు ఈ కత్తిని తీసుకెళ్లి ఎదురుగా ఉన్న తుప్పల్లో పడేస్తాను. ఇప్పుడు పోలీసులు వస్తే ఆ శంకర్ గాడిని అరెస్ట్ చేస్తారు. ఈడియట్, నువ్వెంత క్రూరంగా ఆలోచించావో నీకు తెలుసా? నిస్సహాయురాలైన ఈ లక్ష్మి అడ్డం పెట్టుకుని నీ కోరిక తీర్చుకున్నావు. అసలు నువ్వు మనిషివేనా? అసలు ఆ కుర్రాలకు నీకు తేడా ఏమైనా ఉందా? ఏం లక్ష్మి, నీ కూతురుకు అన్యాయం జరిగిందని ఈ ఎదవ మాటలు నమ్మావు. ఇప్పుడు చూడు, వాడితో పాటు నువ్వు జైలుకి వెళ్తున్నావు. ఇక నువ్వు సాధించిందేముంది? మల్లిక, నీలాంటి అమాయకురాల్ని ఒళ్ళో వేసుకోవడానికి ఎప్పుడు ఆ రాజేష్ లాంటి వాళ్ళు రెడీగా ఉంటారు. నువ్వు గాని జాగ్రత్తగా ఉండుంటే అసలు ఇదంతా జరిగేదే కాదు. నాగరాజు, ఇంట్లో మగాడు సరిగా లేకపోతే ఇల్లు ఎలా చిన్నా భిన్నం అవుతుందో చూసావు కదా. ఇక నుంచైనా తాగుడు మానేసి నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకో. రఘు, సార్, వీళ్ళని బండెక్కించండి. ఓకే సార్. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.